ఒక ఫైల్ ఎక్కడో ఉంటుంది లినక్స్లో, అది మనకు ఎక్కడుందో తెలియదు. ఎగ్జామ్లో ఈ ఫైల్ లోపల ఉండే దీనిని ఎడిట్ చేయని అంటాడు. మనకు అది ఎక్కడుందో తెలియదు, దానిని ఎత్తికి మనము అందులోపలికి వెళ్ళాలి ఆ పాత్ తెలుసుకొని, రైట్? ఎట్లా వెళ్ళాలి అని అంటే ఫైండ్ కమాండ్ అనేది యూజ్ చేసి వెళ్ళాలి. ఫైండ్ ఒక పాత్, దాని తర్వాత ఏం ఎతకాలనుకుంటున్నావు నేమ్ కానీ ఐ నేమ్ అని ఇచ్చి ఫైల్ నేమ్ ఇచ్చావనుకో ఎక్కడున్నా సరే మొత్తం లినక్స్లో అది ఎతుకుతుంది. గివెన్ దట్ నీకు సూడో ప్రివిలేజెస్ అనేది ఉండాలి, రైట్? ఇందులోపల ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే లోపల ఆర్గ్యుమెంట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విను. నేమ్ అని ఇచ్చావనుకో కేస్ సెన్సిటివ్, నువ్వు ఫైల్ నేమ్ ఏమి ఇస్తున్నావు అదే ఎతుకుతుంది. ఐ నేమ్ అని ఇచ్చావనుకో కేస్ ఇన్సెన్సిటివ్ సర్చ్, అంటే నువ్వు లోవర్ క్యాప్స్ ఇచ్చినా అప్పర్ క్యాప్స్ ఇచ్చినా ప్యాటర్న్ని మాత్రమే సెర్చ్ చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్. డన్. అప్పుడు నువ్వు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ యూజ్ చేయొచ్చు. అంటే నేమ్ యూజ్ చేసినప్పుడు కూడా చెయ్యొచ్చు, బట్ ఐ నేమ్ యూజ్ చేస్తే లోవర్ కేస్ అప్పర్ కేస్ సెన్సిటివిటీ వెళ్ళిపోయింది. దాని తర్వాత ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసేసుకోవచ్చు. మొత్తం లినక్స్ ఓఎస్ని పవర్ఫుల్గా వెతకొచ్చు అన్నమాట. ఇవన్నీ నేను తర్వాత చెప్తానులే, ప్రాబ్లం ఏం లేదు. ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పాను అనుకో మమ్మ, క్లియర్గా నీకు అర్థమవుతుంది మమ్మ. ఓకే, ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడు అంటే హోస్ట్ అనే ఫైల్ రూట్ డైరెక్టరీలో అంటే స్లాష్ డైరెక్టరీలో ఉంటుంది, దానిని ఎడిట్ చేయని అంటాడు. ఓకే, నేను ఒకవేళ ఆ డైరెక్టరీకి వెళ్ళాను అనుకో, ఇన్ని గణం ఉన్నాయి, ఇక్కడ నీకు హోస్ట్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఎట్లా ఎత్తుకుతావు? ఇందులోపల ఉందని తెలుసు కానీ నీకు ఎట్లుందో తెలియదు కదా. అప్పుడు ఏం చేస్తావు అంటే ఫైండ్ అని ఇచ్చేసి పాత్ ఎక్కడ ఎతకాలి? స్లాష్లో ఎతకాలి, అంటే రూట్ డైరెక్టరీలో ఎతకాలి. దాని తర్వాత నేమ్ ఏమనుంది? హోస్ట్ అని ఉంది. ఎంటర్ కొట్టాను అనుకో, ఇక్కడ నీకు క్లియర్గా అది ఎక్కడుందో కనిపించేస్తుంది చూడు. అప్పుడు నువ్వు ఈజీగా అక్కడికి వెళ్ళిపోయి సిడి ఈటీసీ లోపలికి వెళ్ళిపోయి నానో హోస్ట్ అని కొడితే అది దానిని ఎడిట్ చేసుకోవడానికి ఇస్తుంది చూడు. గాట్ ఇట్? అండర్స్టూడ్ సో ఫార్? అది కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది చూద్దాం మామ. ఇప్పుడు ఫస్ట్ ఫైండ్ ఇచ్చి పాత్ ఇచ్చి డాష్ టైప్ అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చి ఎఫ్ అని ఇచ్చావనుకో ఓన్లీ ఫైల్స్ మాత్రమే ఎత్తుకుతుంది. ఫైల్స్కి డైరెక్టరీకి ఫస్ట్ వీడియోలోనే డిఫరెన్స్ చెప్పాను. టైప్ డి అని ఇస్తే డైరెక్టరీస్ ఎత్తుకుతుంది. దాని తర్వాత ఫైండ్ పాత్ PERM అని ఇచ్చాననుకో పర్మిషన్స్ని ఫిల్టర్ అవుట్ చేసి వెతుకుతుంది. సో U+W అని ఉందనుకో, ఈ యూజర్కి రైట్ యాక్సిస్ ఉన్న ఫైల్స్ మాత్రమే వెతుకు అని నేను చెప్తున్నట్టు అనమాట. అండర్స్టూడ్ సో ఫార్? నువ్వు అంతగా వాడవు దీనిని, ఈ కమాండ్ని ఎక్కువ వాడవు, నువ్వు అంత టెన్షన్ తీసుకోకు, నీ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. దాని తర్వాత ఫైండ్ పాత్ ఇచ్చేసి సైజ్ +100 MB క్యాపిటల్ M ఇచ్చావనుకో 100 MB కన్నా ఎక్కువ ఉన్న ఫైల్స్ అన్నీ వెతికిపెట్టు. -1 MB ఉండే 1 MB కన్నా తక్కువ ఉన్న ఫైల్స్ ఎతికిపెట్టు. క్యాపిటల్ M ఇక్కడ రిఫర్స్ టు MB మెగాబైట్స్. అండర్స్టూడ్? దాని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే mTime అంటే మోడిఫైడ్ టైం అన్నమాట. మోడిఫైడ్ -7 అన్నాను అనుకో, మోడిఫైడ్ <7 days ago. ఇందులోపల క్రియేటెడ్ <7 days ago కూడా వస్తుంది. ఎందుకంటే నువ్వు క్రియేట్ చేసి దాని లోపల ఏం మోడిఫై చేయలేదనుకో, క్రియేట్ ఇంకా మోడిఫైడ్ టైం ఒకటే కదా. సేమ్ సి టైం అని కూడా ఇవ్వచ్చు క్రియేటెడ్ టైం కోసం. అంటే నువ్వు 7 days ago క్రియేట్ చేసి 3 days ago మోడిఫై చేసావనుకో, నీకు 3 days ago మోడిఫై చేసింది గుర్తు లేకపోయినా పర్లేదు, నేను వారం కింద క్రియేట్ చేశానన్న అయితే నాకు గుర్తుంది. సో నేను సి టైం అని వాడుకొని -7 ఇస్తాను మామ, అదొక్కటి గుర్తుపెట్టుకో. నార్మల్ 7 ఇవ్వను, -7 అంటే ఇవాళ నుంచి 7 days వెనకాల నేను క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నమాట. ఫైనల్లీ ఇక్కడున్న కమాండ్ అనేది చూడు, ఈ సెంటెన్సెస్ అనేది చూడు మామ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా పవర్ఫుల్ కమాండ్. నువ్వు ఒక్కసారి దీనిని మాస్టర్ చేసావనుకో ఫైండ్ ఇట్లా చేసేయచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిస్తాను సో దట్ నీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా పవర్ఫుల్ కమాండ్. నేను ఇక్కడ ఏమంటున్నాను, ఫైండ్ పాత్ ఇచ్చాను, నేమ్ ఇచ్చాను, ఫైల్ ఇచ్చాను, ఎగ్జెక్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాను, కమాండ్ కూడా ఇచ్చాను. అంటే అర్థం ఏంటి? నేను నీకు దొరికిన ఫైల్స్ పైన
ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయి. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఏంటి అంటే ఫర్ ఈచ్ లాగా, ఫర్ ఈచ్ లూప్ అనేది నేను ముందు చెప్తాను. ఫర్ ఈచ్ లాగా అంటే నీకు ఇక్కడ దొరికిన ప్రతి ఫైల్ పైన ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయి. నీకు 10 ఫైల్స్ దొరికేవనుకో, 1 పైన కమాండ్, 2 పైన కమాండ్, 3 పైన కమాండ్, ఇట్లా అన్నిటినీ ఎగ్జిక్యూట్ చేయి. ఈ లాస్ట్లో బ్యాక్వర్డ్ / ఇంకా సెమీకాలన్ ఎందుకు వచ్చింది అని అంటే, ఓకే 10th ఫైల్ అయిపోయిందా, అయితే ఎగ్జిట్ అయిపో లూప్ నుంచి, ఆ రిజల్ట్ నాకు తీసుకొని వచ్చి ఇవ్వు అని చెప్పి. నేను ఒకటి చేసి చూపిస్తాను, నువ్వు క్రేజీ అయిపోతావు. ఇప్పుడు నాకు ఏ ఫైల్స్లో ఎక్కడ కుషాల్ అనేది రాసుందో తెలీదు, బట్ నాకు కుషాల్ అనే వర్డ్ ఎతకాలని ఉంది. ఎక్కడ నా హోమ్ డైరెక్టరీలో ఎతకాలని ఉంది. నేను ఏమని చెప్తాను, ఫైండ్ నా హోమ్ డైరెక్టరీ ఏంటి, హోమ్ కేశంబు కూడా అవసరం లేదు, ఫైండ్ హోమ్ నేమ్. నేను ఎందులో ఎతకాలనుకుంటున్నాను, మొత్తం అన్నిట్లో ఎతకాలనుకుంటున్నాను కాబట్టి స్టార్ అని ఇచ్చాను. ఎగ్జెక్ అంటే ఎగ్జిక్యూట్ అని ఇచ్చాను. ఏం కమాండ్, కుషాలను ఎతకాలి నేను అనే కమాండ్ అనేది ఇచ్చాను. నీకు దొరికిన ప్రతి ఫైల్స్ అని చెప్తున్నాను. బ్యాక్వర్డ్ / సెమీకాలన్, రైట్. ఇక్కడ ఎర్రర్స్ కూడా వస్తున్నాయి చూడు. నాకు ఎర్రర్స్ అవన్నీ ఏమొద్దు, నాకు ఉట్టి ఏ ఫైల్లో ఉందని కావాలి కాబట్టి లిస్ట్ అని ఇచ్చాను. ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి ఎర్రర్స్ని దూరం చేయడానికి నేను ఏమంటాను అంటే error.txt అనే ఫైల్లో తీసుకెళ్ళి పెట్టు, నాకు ఎర్రర్స్ చూపియకు అంటాను. ఎండింగ్లో చూడు, అన్నిటినీ ఫిల్టర్ చేసిన తర్వాత ఎండింగ్లో t1.txt అనే ఫైల్లో కుషాల్ ఉంది, t3లో కుషాల్ ఉంది, test/t5లో కూడా కుషాల్ ఉంది అని నాకు తీసుకొచ్చి చెప్తుంది మామ. ఇక్కడ పైన కనుక నువ్వు చూస్తే హలో దిస్ ఇస్ కుషాల్ ఇవన్నీ ఈ ఫైల్స్లో అనేది ఉన్నాయని చూపిస్తుంది. ఇప్పుడు నేను లెట్సే టెస్ట్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను ఇక్కడ అందులోనే ఉన్నాను కదా, ఇందులోపల ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. పైన ఏమని కనిపించింది, టెస్ట్ t5 లోపల ఉందని చూపించింది. క్యాట్ t5 కొట్టాను అనుకో, హలో దిస్ ఇస్ కుషాల్ అని ఉంది చూడు. అంత పవర్ఫుల్ కమాండ్ మామ ఇది, నోట్ డౌన్ చేసుకో, సరేనా? ఇవాళకి ఇంతే మామ. ఈ వీడియో సిరీస్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది, చాలా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. కుదిరితే నీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయి, సరేనా?